గతంలో ఎవరైతే ప్రభుత్వంలో చేసిన కేటీఆర్ కేసీఆర్ మీరు కులగన జరగాలంటున్నారు, పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టాలంటున్నారు కులగన. కనుక మీరు మొదలు కూడా ఆ సాయం చేస్తే బాగుంటుంది కదా. కేవలం కులగన జరగాలి అనేది పాయింట్ కాదు. మీరు ఇచ్చిన సమగ్ర కూడా సర్వే ఏమైంది అది ఇస్తే మాకు కూడా లాభం అవుతుంది, సర్వే తొందరగా అవుతుంది అనేది నా ఉద్దేశం. అధికారంలో మీరే ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ దగ్గర కులగన సంబంధించిన సకల జనుల సమ్మె సంబంధించిన రిపోర్ట్ మీ దగ్గరే ఉంటుంది కదా. మా దగ్గర ఎట్లుంటుంది, ప్రభుత్వంలో ఉంటుంది, ప్రభుత్వం ఇవ్వాలి. మా దగ్గర మాకు ఇచ్చిన రాగానే వచ్చి కులంగానే సర్వే అయ్యింది దాన్ని ఇచ్చేయలేదు కదా ఇప్పటిదానిక. ఇప్పుడని ఇవ్వమంటున్నా, కేసీఆర్ని అడుగుతున్నా, లేకుంటే చీఫ్ సెక్రటరీకి ఇవ్వండి, అది ఎక్కడుందో దొరుకుతలేదట. కనుక దయచేసి తీసి ఇస్తే కులగన జల్దీ జరుగుతుంది, పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు జరుగుతుంది. దానివల్ల మా వాళ్ళు కూడా సర్పంచులు, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ ఏది సర్వే చేస్తున్నట్టు ఆయన అన్నాడు, ఇంతకుముందు ఎన్నడూ మాట్లాడలే కులగన గురించి, బీసీల గురించి మాట్లాడలే ప్రభుత్వం ఇన్నేండ్లున్నా. కానీ యూపీఏ చైర్పర్సన్ ఆ రోజులలో సుప్రీంకోర్టు కొట్టేసింది ఐఐఎంల రిజర్వేషన్. అప్పుడు ఏం జరిగింది, సోనియా గాంధీకి చెప్పిన అమ్మా మా పిల్లలు లోకల్ లాంగ్వేజ్లో చదువుతారు కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీవన్ అంటే మన్మోహన్ సింగ్ను పెడితే బిల్లు పాస్ అయింది. అదే ఉద్దేశంతో ఇవాళ డీకే ప్రశాంత్ కిషోర్ అంటుండు కాబట్టి మీరు ఇమీడియట్గా ఏ రాష్ట్రాలలోనైతే ఎలక్షన్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అది హిమాచల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, కనుక రేవంత్ రెడ్డి మొదలు ఛాంపియన్ కావాలి, కులగన చేసిండనే కావాలి. ఎలక్షన్ పెడితే ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం.